హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నేను ఫుడ్ కోసం వీడియో పోస్ట్ చేయబోతున్నాను. చాలామందికి సంక్రాంతికి పిండి వంటలు తినాలని ఉంటుంది. బట్ ఇంట్లో చేసుకునే చాలామంది పెద్దవాళ్ళకి ఓపిక లేక ఎవరు బిజీ బిజీ పనుల్లో వాళ్ళు బయటికి వెళ్తూ ఉంటారు. బట్ విలేజెస్‌లో అయితే మనకి ఆహ్, మన నేతి మినప సున్నుండలు, బెల్లం అరిసెలు, బెల్లం మినప శనగపాకంలో ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. బట్ వాటినన్నిటిని మనం మిస్ చేసుకోకూడదు కదా! ప్రతి సంక్రాంతికి అందరిలాగే మనకు కూడా ఈ పిండి వంటలనేవి తినాలనిపిస్తుంది. వాటిలో బెస్ట్ క్వాలిటీ అనేది మనం తినాలి. మంచి హెల్తీదే తినాలి. ఎక్కడ పడితే అక్కడ మనం రోడ్డు మీద పర్చేస్ చేసి మనం తినకూడదు అని ఉంటుంది. సో, అలాంటి ఒపీనియన్ నాది కాబట్టి నేను కూడా ఒక మంచి హైజీన్‌గా మంచి ఫుడ్ ప్రిఫర్ చేస్తాను కాబట్టి నేను సిరిపురం దగ్గర డబ్ల్యూఎన్ఎస్ బిసైడ్ గృహలక్ష్మి దగ్గర నాకు ఫుడ్ అనేది నేను చాలా సార్లు ఇక్కడే తీసుకుంటూ ఉంటాను. నేను మినప సున్నుండలు అయితే బెల్లం మినప సున్నుండలు తీసుకున్నాను ఫ్రెష్‌గా చేసినవి. మీకోసం వాటిని చూపించబోతున్నాను. చూడండి ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో. చాలా టేస్టీగా ఉంటాయి. వెరీ హెల్తీ. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేస్తే ట్రై చేయండి. ఈ బెల్లం మినప సున్నుండలు. అలాగే నేను షుగర్ ఎక్కువ ప్రిఫర్ చేయనండి. అన్ని బెల్లమే ప్రిఫర్ చేస్తాను. అలాగే నేను ఏం తీసుకున్నానంటే ఈ చూడండి వీటిని కూడా తీసుకున్నాను. ఇవేంటంటే బెల్లం అరిసెలు. చూడండి. కంప్లీట్‌గా నువ్వుల కోటింగ్ అయితే ఉన్నాయి వీటికి. నువ్వుల కోటడితో బెల్లం అరిసెలు అలాగే శనగపాకంలో చూడండి బెల్లం శనగపాకంలో నువ్వుల కోటింగ్తో ఎంత ఫ్రెష్గా ఉన్నాయో వీటిని తింటే చాలా హెల్తీ అండి. మీరు టేస్ట్ చేయండి బెటర్ డెఫినెట్గా మీకు నచ్చుతుంది వీటిని తింటే. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. నువ్వులు ఎంత కాస్ట్ బట్ వాటిని కోటింగ్ పెట్టి చేశారు. మినప సున్నుండలు బెల్లం మినప సున్నుండలు వెరీ టేస్టీగా ఉంటాయండి. మీరు ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్లో మెన్షన్ చేయండి. మీకోసం బెస్ట్ హైజీన్ ఫుడ్ అనేది మీకు పోస్ట్ చేస్తున్నాను. ఎవరికైతే పిండి వంటలు నచ్చితే వారికి వీడియో నచ్చుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. రెండు మంచి హైజీన్ ఫుడ్స్ ఎక్కడెక్కడ ఉంటాయో అవి కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను. మీ ఫీడ్బ్యాక్ ఏదనేది కామెంట్లో మెన్షన్ చేయండి. ఓకేనండి. బాయ్.